మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. స్టార్ట్ చేద్దామా? ప్లీజ్ జాయిన్ us. మంచి పాట. అరే వాల్యూమ్ బెటరా. చెప్పేదేంటావా? ఎగ్జామ్ రాద్దామని కూర్చున్నారా, ఇప్పుడే ఒక అమ్మాయి వచ్చిందిరా క్లాస్లకి. స్టోరీ చెప్తున్నా, ఏం జరిగిందో చెప్తున్నా. కాదు, నేను ఇక్కడికి వచ్చాలా బయట రోడ్ మీదకి వచ్చాలా? మూసుకొని చెప్పేది నువ్వు. ఓపలేని వేసవేదో వేలు తాకగా, ఓ కాగితాన నేను రాయగా, అదే క్షణాన ఇదేది ముందు చూడనంత కన్నుల్లో సంబరంలా మరెంత బానే ఉందిరా ఇంట్రో. కౌశిక్ గారు చూడు, నువ్వు అమ్మాయి వెంటబడే యూట్యూబర్ అని చీప్ గా అనుకున్నాడు. మన స్టోరీలో అమ్మాయి హీరోయిన్. హాయ్ వివేక్, అప్పుడు ఎగ్జామ్ హాల్లో ఏంటి పెన్ రిటర్న్ చేద్దామని వచ్చావా? లేదు, ఆ పెన్ అప్పుడే పోయింది. బేసిక్గా నేను స్క్రిప్ట్ రాస్తున్నాను, అంటే నేను షార్ట్ ఫిల్మ్స్ చేస్తాను. ఐ వాస్ హోపింగ్ యూ కెన్ యాక్ట్ ఇన్ ఇట్. లైక్ ఇఫ్ యూ లైక్ ది స్టోరీ, లాస్ట్ పేజ్లో నా ఫోన్ నెంబర్ ఉంది, యూ కెన్ కాంటాక్ట్ మీ. స్క్రిప్ట్ బాగుంది. ఓకే, ఐ మైట్ థింక్ అబౌట్ ఇట్. ఓకే, మూవీ పసంద్ ఆయా? బాగుంది, చాలా బాగుంది. సెట్ అయిపోయినట్టే కదా నువ్వు? అరే సెట్ అయిపోయిందిరా. ఆ తర్వాత నువ్వేం చేస్తావు చేసుకో వివేక్. ఐ కాంట్ డూ దిస్ అని మా పేరెంట్స్తో కూడా డిస్కస్ చేసా. పైగా నీ యాటిట్యూడ్లో ప్రాబ్లం ఉంది వివేక్. యూ థింక్ యూర్ టూ అగ్రెసివ్, బట్ ఇట్స్ నాట్ ట్రూ. But I believe it's best to move on. It's not you, it's me. I want to break up. It's not you, it's me. Paiga ni attitude ko problem undi Vivek. Naku lifestyle అంత మంచిదేనా? బయట ఏం కథలు పడుతున్నావురా? ఏం పడట్లే. నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ నేను చెప్పేది నువ్వు ఇంకోసారి ఆ అమ్మాయి గురించి నా దగ్గర మాట్లాడకు. అది నన్ను పోయి అడిగినావా? ఎందుకు వదిలేసినావు మా ఉన్నని? అడగలే కదా. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు దాని గురించి? పోయి దానికి చెప్పు, మా ఓడికి చేసిన ద్రోహానికి ఇది ఫైన్, పోయి కట్టుకోమని చెప్పి ఇంకోసారి దాని గురించి మాట్లాడక నా దగ్గర. అర్థమవుతుందా? చెప్పు. కలుద్దామని చేసిన, ఎక్కడైనా బార్లో కూర్చొని మాట్లాడదాం. ఎక్కడికి? అదే మన టెండి. ఎప్పుడు వెళ్ళేది? ఎవరెవరు వస్తున్నారు? మనోళ్ళేరా. ఈ నగరానికి ఏమైంది? ఒక పక్కన బారు, ఇంకో పక్కన ఫ్రెండ్స్, అయినా ఎవరు తాగట్లేదు. రే ఐ వాంట్ సే సంథింగ్ రా. ఏంది? యాక్టర్ అవుతా. అబ్బో కమల్ హాసన్.